ఇద్దరు ఎస్కార్ట్స్ ఇచ్చే పోలీసు వాళ్ళు పంపియండి అంటూ పంపించమని చెప్తే సరే పంపిస్తాను. ఇవి ఇంత చెప్తూ కూడా అటెండర్ గా తీసుకెళ్లారు. యాక్చువల్లీ ఒక పెరాలిసిస్ క్యాండిడేట్ అక్కడికి తీసుకెళ్లారు, అతనికి కేర్ టేకర్ గా వెళ్ళి ఒక 1 వీక్. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నిజామాబాద్ జిల్లాలో గంగాధర్ అనే ఒక వ్యక్తి మిస్సింగ్ అయ్యాడు. సో దీనిపైన వివిధ రకాలైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. సో కేరళకి వెళ్ళినటువంటి గంగాధర్ ఆచూకి తెలియకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఒక అటెండర్ గా, దాంతో పాటు కేర్ టేకర్ గా వెళ్ళినటువంటి గంగాధర్ ఇవాళ మిస్సింగ్ కావడం, దాంతో పాటు జీజీ నడుకుడకు సంబంధించినటువంటి గ్రామంలో ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ అతన్ని తీసుకెళ్లడం, అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం, 1 వీక్ తర్వాత గంగాధర్ ఆచూకీ అనేది లేదు, అతను మిస్ అయ్యాడు అని చెప్పేసి కుటుంబీకులకైతే కాల్ వచ్చింది. అది కూడా కుటుంబీకులు కాల్ చేసిన తర్వాతనే ఈ విషయం చెప్పారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి గంగాధర్ ని సెర్చ్ చేయడానికి, అక్కడ వెతకడానికి అయితే కొంతమంది వెళ్ళడం జరిగింది, ఒక ఇద్దరు వెళ్ళారు. సో వాళ్ళతోనే మాట్లాడడం, అసలు కేరళలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ వాళ్ళు వెతకడం జరిగింది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి వాళ్ళ కుటుంబీకులు అయితే ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, అక్కడ ఎవరైతే ప్రవీణ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏ రకంగా అతను రిసీవ్ చేసుకోవడం జరిగింది? మేము మంగళవారం నాడు నైట్ ఫ్లైట్లో పోయినాం. ఫ్లైట్లో పోయి నైట్ 9:30కి అక్కడికి వెళ్ళినాం ఆయన రూమ్కు. వెళ్ళేసరికి అక్కడే నైట్ ఉండి ప్రొద్దున లేచి టీ తాగి ఎతకడానికి వెళ్ళినాం. పోయి అక్కడ నుంచి ఊరు మొత్తం చూసినాం, చిన్న పల్లెటూరు అది. ఇక హోటళ్ళు గినక అవన్నీ చూసినాం, అందరికి అడిగినాం. ఇంతకుముందు కానొచ్చిండి మనిషి అయినా చెప్పారు ఫోటో పెడితే, తర్వాత మళ్ళీ కనవలేదని చెప్పారు. తర్వాత సరే అని మళ్ళీ రూమ్కి వెళ్ళి స్నానం గినక వేసి కాలడి పోలీస్ స్టేషన్ వెళ్ళినాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కలిస్తే ఇట్లా మా మనిషి లేడు, మరి ఇంతకుముందు ఇట్లా కంప్లైంట్ ఇచ్చామని ఇచ్చిర్రు అంటే ఎవరు రాలేరు, ఎవరు వెళ్ళారని చెప్పారు. తర్వాత మేము అక్కడ టాక్సీ అయినకు కొన్ని పైసలు ఇచ్చి ఆయనతోటి మాట్లాడి కంప్లైంట్ ఇప్పించినాం. మాకు తెలియదు కదా భాష అక్కడిది. ఆయన పాపం ఉండి 4 గంటలు ఉండి ఆయన కంప్లైంట్ రాపిచ్చిండు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆల్వా రైల్వే స్టేషన్ వెళ్ళాం. ఒకటే రైల్వే స్టేషన్ ఉంటుంది మన హైదరాబాద్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్లో వెతికినాం. మళ్ళీ 3 రోజులు అక్కడనే ఇక రోడ్ల పొంట గినక వెతికి ఇక దొరకలేడు. మరి ఇటు హైదరాబాద్ రాదాలి గినక వచ్చినట్టనని కర్ణాటక పోతాడని చెప్పగానే ఇక్కడికి రైల్వే స్టేషన్ పోయి ఉంటుంది. రైల్వే స్టేషన్లో అన్నిట్లలో ఫోటోలు ఇచ్చి పోలీసులను కలిసి వచ్చినాం. ఇక మళ్ళీ హైదరాబాద్లో కూడా రైల్వే స్టేషన్లో పోలీస్ స్టేషన్కి పోయినాం, అక్కడ కూడా ఫోటోలు ఇచ్చినాం. ఇక ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ ఒక చాలా మంచి క్లారిటీ ఇవ్వాలా పబ్లిక్, ఎందుకంటే ఎప్పుడు మిస్ అయ్యాడు అని ఆ డేట్ అనేది మీ దగ్గరకు వచ్చింది. దాంతోపాటు మీరు ఇక్కడ నుంచి ఎప్పుడు కేరళకి బయలుదేరారు, సో బయలుదేరిన తర్వాత బయలుదేరే వరకు కూడా అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడా లేదా అనేది చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడు మిస్ అయ్యాడు, ఎప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరారు, ఎప్పుడు మీరు అక్కడ ఎఫ్ఐఆర్ అనేది, అంటే ఒక కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? 23 తారీఖు నాడు మిస్ అయ్యిండు. 23కి అక్కడికి వెళ్ళిండు. 26 తారీఖు నాడు మిస్ అయ్యిండు. మిస్ అయిన తర్వాత ప్రొద్దున నాకు మా తమ్ముడు ఫోన్ చేసిండు, అన్నకి ఇట్లా లేడట, మరి ఇటు వెళ్ళిండే అనగానే నేను మదిన దగ్గరికి వచ్చింది. వచ్చి మరి అన్న ఇటు పోయిండు, అన్న లేడట కదా అంటే, మరి ఏమో ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లేపలేడు, మళ్ళీ నైట్ ఎత్తి లేపలే, ప్రొద్దున చెప్పిండు ఇట్లా లేడని చెప్పిండు చెప్పిండు. సరే మరి అని అత్త వచ్చి మరి 2 రోజులు చూద్దాం అనగానే 26 తారీఖు నాడు 27, 28 దాకా చూసినాం. 28, 29 నాడు వెళ్ళినాం మేము ఇక్కడికి. నైట్‌గే ముట్టినాం. ఏంటంటే ఇక తొందరగా వెళ్ళిపోయినట్టు ఫ్లైట్ వెళ్ళిపోయినాం, అప్పటికి లేట్ అయిపోతుందని. పోయి మంగళవారం అంటే ఒక 4 రోజులు ఉండి తర్వాత వచ్చేసినాం. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవీణ్ రెడ్డి అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఏ రకంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? ఎందుకంటే ఒక చిన్న పర్స్ పోతేనే, లేకపోతే ఒక చిన్న వస్తువు పోతేనే పోలీస్ కంప్లైంట్ పోయి ఇచ్చేసే రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఏకంగా ఒక మనిషి ఇక్కడ మిస్ అయితే ఆయన అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాడు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మాకు. ఎందుకంటే వాళ్ళేమైనా చేసిరా, లేకపోతే నిజంగానే మిస్సింగ్ అయ్యాడా, లేకపోతే ఆయన వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన కంప్లైంట్ చేయలేకపోయాడా? ఈ క్లారిటీ ఏమైనా వచ్చింది అక్కడ? ఆయనైతే లేవలేని పరిస్థితి ఉంటాడు. ఆయనకు ఏంటంటే మంచం ఒక మనిషి పట్టుకుంటేనే లేస్తాడు. కాకపోతే తొందరగా ఇంకొక మనిషిని పెట్టుకున్నాడు. నేను చెప్పిన అన్న, మరి నువ్వు ఒక మనిషి పెట్టుకున్నప్పుడు అట్టనే ఒక మనిషిని పెట్టి 1000 రూపాయలు 500 ఇచ్చి ఒక మనిషితోటి లెంకిపించిన అయిపోతుంది. అంత దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు నువ్వు కనీసం ఒక మనిషి లెంకిపోయింటే పోతాడచ్చు అనుకున్న, ఇంటికి ఇట్లా అయితే అనుకోలేని అని అన్నాడు. ఇంటికి వెళ్తాడచ్చు, ఇట్లా జరుగుతుంది నేను అనుకోలేను. మరి ఒక 500 ఇచ్చిన ఓలా, నాకు చిన్న పల్లెటూరు ఉందంటే, ఏ పల్లెటూరు సీట నాకేం తెలుసు, నేను వచ్చి నైట్లో వచ్చిన రూమ్లోకి వచ్చి రూమ్లోనే ఉండిపోయినా, నాకు బయట అసలు ఏం తెలియదు అన్నాడు. మరి ఏ బట్టలు వేసుకొని పోయినట్టు కూడా ఏ బట్టలు కూడా తెలియదు చెప్పిండు. మరి చెప్పులు కూడా ఎక్కడ నిడిచిండు మరి అంటే, అసలు నేను ఏది చూడలేను, ఛాయ్ తాగొస్తాను పోయిండు అంతే అని అన్నాడు. మరి నువ్వైతే ఒక మనిషిని పెట్టుకున్నావు కదా డబ్బులు ఇచ్చి, గట్టిన ఒక మనిషిని పెట్టి లెంకిపించాడు ఉంటే అని నేను అన్నాను. అంటే ఇప్పుడు మీరు వెళ్ళకన్నా ముందు కావచ్చు, వెళ్ళిన తర్వాత కూడా
ఆయన ఒక మాట మాట్లాడారని మీరు చెప్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా మేము అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ అయితే చేసినామని. కానీ మీరు వెళ్ళిన తర్వాత మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదని మీరు చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్కడ కూడా మ్యాచ్ అవుతలేదు, మిస్ మ్యాచ్ అవుతుంది. సో దీని గురించి అయితే మరి నేను అన్నుంటి మీరు పోలీస్ కేస్ పెట్టమని చెప్పారు కదా! మరి ఇంతవరకు పోలీస్ కేస్ ఎయలేరని నేను అంటే ఏం చేయాలకు డాక్టర్‌కి ఇచ్చుంటి ఫోటోలు గినక ఇక నాకు చెప్పి చేసినామని చెప్పిర్రు. నేనైతే పోను కదా! ఆళ్ళు చేసినట్టు నమ్ముకున్నా అంతే అని అట్లా అయిపోయిండు. ఆళ్ళు చెప్పి పెట్టననుకున్నా మరి పెట్టలేరని ఇక మాకే ఉల్టా అడిగిండు. అతని దగ్గర ఏవైతే తీసుకుపోయినటువంటి వస్తువులే కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు, అతని బట్టలు అవన్నీ చూసిర్రా? అవన్నీ చెక్ చేసిర్రా? అవి అక్కడనే ఉన్నాయా ఇవి అన్ని ప్రతిదీ? అన్ని బ్యాగుల్నే ఉన్నాయి. ఆధార్ కార్డ్ ఉంది. ఒక రూ. 24 ఏమో చిల్లర పైసలున్నాయి. బట్టలున్నాయి అన్నీ. చెప్పులు కూడా బయటనే ఉన్నాయి. చెప్పులు కూడా ఏసుకపోలేడంటే నేను అవన్నీ చూడలేను. నేను లేవలేను కదా! నేను ఎట్లా చూస్తానన్నాడు. మొత్తం బట్టలు కూడా అన్నీ అందులోనే ఉన్నాయి. ఓకే. మీరు పోయే వరకు కూడా అవన్నీ అక్కడనే ఉన్నాయి. అక్కడనే ఉన్నాయి. మేమే తీసుకొని వచ్చినాం ఇటు. అన్నీ అక్కడనే ఉన్నాయి. ఓకే. అమ్మ ఇక్కడ గంగాధర్ గురించి మనం మాట్లాడుకుంటే చెప్పులు లేకుండా నడిచే అలవాటు ఏమన్నా ఉందా? బయటకెళ్తాడా? బయటకి ఇట్లా తను? అప్పుడప్పుడు ఒక్కోసారి ఇడిసబెట్టి పోతాడు. ఆ! ఎక్కువైతే చెప్పుల మీదనే ఎళ్తాడు బండి మీదైనా ఎప్పుడైనా అని. ఆ! కానీ ఇడిసబెట్టేసి ఇడిసబెట్టి పోడు. ఓకే. అదే అనుమానం ఉంది మాకు. మరి బయట చెప్పులెందుకు ఇడిసబెట్టి పోయిండు? మరి ఎళ్ళిపోయిండా? మరి ఏమన్నా ఏపిచ్చిండా? అనే డౌట్ ఉంది అంతే. ఇంతవరకు మరి ఇట్లా కాదమ్మా గిట్లా చేద్దాం మరి గిట్లా లెంకుండ్రి కొన్ని డబ్బులన్నా పంపిస్తాం మరి మీరు ఒక మొఖాన మేము ఒక మొఖాన ఎతుకుదామని కూడా అంటలేడు సార్. ఇది మొత్తం క్లారిటీగా అనిపిస్తుంది ఏందంటే ఇది ప్రీ ప్లాన్డ్‌గా తీసుకుపోయారు. కానీ ఇక్కడ నిర్లక్ష్యం అనేది ఎక్కువుంది. ప్రీ ప్లాన్డా లేకపోతే ఏంది అనేది సెకండరీ. ఎందుకంటే ఇదంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ నిర్లక్ష్యం అనేది అడుగడుగునా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ జీజీ నడుకుడాలో ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులకెళ్ళి ఈళ్ళ కుటుంబీకులు అడిగితే మీరు ఇంకొకసారి రావద్దు, వస్తే మాత్రం ఇంకోసారి మర్యాద ఉండది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అంటే ఎవరిని చూసుకొని బల్పిలకి? ఐ రిపీట్ అగైన్ నిజంగా ఒక యాజ్ ఎ జర్నలిస్ట్ గా మాట్లాడొద్దు. ఎందుకు ఇంతగానం వీళ్ళపైన ఇంత దారుణంగా మాట్లాడుతా ఉన్నారు? మర్యాద లేదంటే ఇంకోసారి పోతారు ఏం చేస్తారండి? కొడతారా? చంపేస్తారా? మీరు మీ ఇంటి నుంచి ఒక క్యాండిడేట్ ని తీసుకోబోయారు రెస్పాన్సిబిలిటీగా. అదే రెస్పాన్సిబిలిటీ అనేది చూపించాలి కదా. ఇవాళ మీరు వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి మా ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడిగితే మర్యాద లేదని చెప్పేసి మాట్లాడతారా? సో ఖచ్చితంగా దీనిపైన నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలా. ఇవాళ ఆల్రెడీ కేసు కూడా నమోదైందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఈ ఎఫ్ఐఆర్ లో ఎవరైతే తీసుకెళ్లిన క్యాండిడేట్ కావచ్చు, దాంతో పాటు కుటుంబీకుల హస్తం ఏమైనా ఉందా అనేది కూడా వాళ్ళు ఇవాళ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సరే మేము ఏదైనా ఉంటే మేము హెల్ప్ చేస్తామనే క్యాండిడేట్లను చూసినా కానీ మీరు మా ఇంటికి రావద్దు, ఇంకోసారి వస్తే మర్యాద లేదు అని అంటున్నారంటే ఇక్కడ ఏదో తిరకాస్త అయితే ఉంది అని చెప్పేసి గ్రామస్తులు, దాంతో పాటు వాళ్ళ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇదే చెప్తా ఉన్నారు. సో మొత్తానికి మీకు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఏమైనా ఫోటో చూపించారా? ఇది మిస్సింగ్ అయ్యారు, మిస్సింగ్ అయినటువంటి డాటా అనేది మీకు చూపిస్తున్నాం అని చెప్పి చూపించారా? ఏం చూపెట్టలేరు. డాటా గినక మేమే ఫోటో గినక ఇచ్చినాం. కంప్లైంట్ తీసుకున్నారు. సరే ఎక్కడన్నా కనిపిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళా వెళ్ళినాం. మళ్ళా వెళ్ళినా కానీ కనబడలేదని చెప్పారు. ఇక ఎఫ్ఐఆర్ పేపర్ ఇచ్చిర్రు. సరే మీరు ఎప్పుడు వెళ్తారు? మీకు ఒకవేళ అటు వస్తే తీసుకురండి ఇక్కడికి అని చెప్పారు. ఇక ఇటుంటే మేము చెప్తాము, మీరు అటుంటే తీసుకురండి అన్నారు అంతే ఇక. సో మీరు ఆ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా ఇక్కడ ఈ గ్రామంలో? వెళ్ళలే. ఎవరెవరు వెళ్ళిరా అసలు? ఇక్కడ ఎవరెవరు పోయిరమ్మా? వెళ్ళలే. ఫోన్ చేసినట్టు. ఫోన్ చేస్తే ఫోన్ చేస్తేనే ఇదంతా ఈ మాటలు అంటున్నారా? అన్న మరి ఎక్కడ ఉన్నారు ఇట్లా మరి మా వాళ్ళు వస్తామంటారు అని ఫోన్ చేసినాం. ఎందుకు మాకు సంబంధం లేదు, ఆయనకు మాకు ఏ సంబంధం లేదు, ఆయనతో మీరు మాట్లాడుకోరి, మేము ఫోన్ చేసినట్టు. సంబంధం లేదంటే ఈయన ఏమైతాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? అన్నలు అన్నదమ్ములు అందరూ. ఓకే. అయితే ఆయన మాకు ఫోన్ చేసి మరి ఇట్లా అయిందట కదా అంటే మాకు సంబంధం లేదు అన్నాడు. మేమే మాట్లాడుకుంటే అంటే నేను మాట్లాడుకుంటా అంటుండు. ఇప్పుడు ప్రవీణ్ వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ ఎవరైతే ఆయనకు పుట్టినటువంటి పిల్లలే కావచ్చు, వాళ్ళతో మాట్లాడారా మీరు ఎప్పుడైనా? వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళతో మాట్లాడలే. కాకపోతే వాళ్ళ అన్నలు గినుకుంటారు కాబట్టి వాళ్ళ అన్నలతో మాట్లాడినాం. సో వాళ్ళేమన్నారు? వాళ్ళకు సంబంధం లేదని మాట్లాడుతారు. ఏమన్నా వేసుకొని మాకు సంబంధం లేదు, ఆయననే మాట్లాడుకుంటున్నాడు, ఆయనతోటి మీరు ఏమన్నా మాట్లాడుకోరని చెప్తారు. సో వాళ్ళ అన్నదమ్ముల గురించి వదిలేద్దాం, వాళ్ళకి సంబంధం లేదు. చలో ఇప్పుడు కూడా మనం సంబంధం లేదని చెప్దాం. వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి సంబంధం అయితే ఉంటది కదా. వాళ్ళ భార్య పట్టించుకుంటాకనే మా అన్నని తీసుకెళ్ళినట్టు. వాళ్ళు ఓళ్ళు పట్టించుకోక ఇక ఆయన ఒక్కడే ఉంటుండని మా అన్నని తీసుకెళ్ళిండు. వాళ్ళ భార్యకి ఏ సంబంధం లేదని చెప్పిండు. ఈయన ఒక్కడికి, ఈయన ఓన్లీ ఆయనకే సంబంధం అంతే. రైట్. ఇదండి మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. వాళ్ళ కుటుంబీకులు అంత నిర్లక్ష్యం ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకంటే ప్రవీణ్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే ఇందూరు ప్రవీణ్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇతనితోని ఏ రకమైనటువంటి బాండ్ ఉందనేది ఆల్రెడీ వాళ్ళ వైఫ్ చెప్పడం జరిగింది.
గతంలో కూడా ఒక గోల్డ్ చైన్ గురించి అదేదో చిట్టి మిస్ అయిందని చెప్పేసి దాంట్లో కూడా వీళ్ళని మోసం చేసిర్రు అని చెప్పేసి అట్లాంటి ఘనత ఆయనకు ఉందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ రకంగా ఆయన తీసుకుపోయారు, మరి ఏ రకంగా ఏ మాయ మాటలు చెప్పి తీసుకుపోయారో కానీ 1 వీక్ లో అతన్ని జాడ అనేది లేకుండా చేసారు అని చెప్పేసి క్లారిటీగా అనిపిస్తా ఉంది. సో దీనిపైన కేరళ గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు మరి ఎలాంటి క్లారిటీ ఇస్తారు, దాంతోపాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇది తీసుకెళ్లాలా అని చెప్పేసి వాళ్ళు ఇలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మరి ఈ వీడియోలు కావచ్చు, ఈ పోస్ట్లు ఏవైతే ఆయన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి దగ్గర కూడా రీచ్ అయ్యే విధంగా మనం అందరం కూడా చేద్దాం. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ.